అనుమతులు లేకుండానే వ్యాపార సముదాయాలను నిర్మించడంతో వాటిని తెల్లవారుజాము నుంచే కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే గండిపేట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన భారీ భవనాలను కూల్చివేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ గండిపేట కొనసాగుతుంది. హైడ్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇటు గండిపేట చెరువులో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున ఇటు నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. ఫామ్ హౌస్లు కానివ్వండి, దాంతో పాటు ఇటు రిసార్ట్లు, అదేవిధంగా వెలిచినటువంటి భారీ భవనాలను హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము, పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. ఇటు ఫామ్ హౌస్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇటు చిలుకూరులో ఉన్నటువంటి మొయినాబాద్ కానివ్వండి, దాంతో పాటు ఇటు రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి ఖానాపూర్ పరిధిలో ఉన్నటువంటి గండిపేట చెరువులో వెలిసినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వెలిసినటువంటి వాటి మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఏదైతే పూర్తిగా గండిపేట చెరువును ఆనుకొని ఏదైతే బఫర్ జోన్ లో నిర్మించినటువంటి నిర్మాణాలు, సో విలాసవంతమైనటువంటి రిసార్ట్లను, దాంతో పాటు ఫామ్ హౌస్ లను ఇక్కడ నిర్మించారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేద్దాము. ఫామ్ హౌస్ ల నిర్మాణం ఏ విధంగా ఉందనేది కూడా చూడొచ్చు. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏదైతే ఇటు హైడ్రా కూల్చివేతలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. రానున్న 5 రోజుల పాటు ఇటు గండిపేట చెరువులో వెలిసినటువంటి ఏదైతే ఇటు బఫర్ జోన్ కానివ్వండి, ఎఫ్టీఎల్లో వెలిసినటువంటి నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తామంటూ కూడా ఇప్పటికే హైడ్రా ప్రత్యేకంగా ఫోకస్ కూడా పెట్టింది. మనము చూస్తున్నాము లోపల ఏదైతే ఫామ్ హౌస్ లోపలికి వెళ్తున్నామో, ఫామ్ హౌస్ లో ఏదైతే ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టు, అదేవిధంగా షటిల్ కోర్టు, పూర్తిగా ఏదైతే చెరువును ఆక్రమించుకొని విలాసవంతమైనటువంటి ఇక్కడ ఫామ్ హౌస్ లను ఏర్పాటు చేసుకున్నారు బడాబాబులు. సో వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. లోపల ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా ఇటు ఫ్రిడ్జ్ కానివ్వండి, దాంతోపాటు ఇతర సామాగ్రి అంతా కూడా తీసి బయట పెట్టేసి సో ఈ కూల్చివేతలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రానున్న 5 రోజుల పాటు హైడ్రా ఇటు రంగారెడ్డి జిల్లా మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. ఈ కూల్చివేతలు ఇదే విధంగా కొనసాగుతాయి అంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చెరువు భూముల్లో వెలిసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చివేశారు. సో లోపల ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా తీసి బయట పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి పవర్ సప్లై, వాటర్ సప్లై కూడా కట్ చేసేసారు. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి నిర్మాణాలు ఇక్కడ అవ్వద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే నిర్మాణాలు చేశారో, చెరువు భూముల్లో నిర్మాణాలు చేసినటువంటి వారు ఉన్నారు, వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. సో భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము బ్యాక్ సైడ్ లో కూడా ఏదైతే అద్దాల మేడ లాంటి భవనాలు ఉన్నాయి, సో వీటిని కూడా కూల్చివేసేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తం కూడా దాదాపు ఏదైతే గండిపేట చెరువులో ఎకరాల కొద్దీ ఆక్రమించేసి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా గత ప్రభుత్వం హయాంలో గత 10 ఏళ్ల కాలంలో ఏ స్థాయిలో నిర్మాణాలు జరిగాయో మనం చూస్తే అర్థమవుతుంది. సో ఏదైతే ఇటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా యమ స్పీడ్ గా దూసుకుపోతుంది. చెరువు భూముల్లో నిర్మాణాలు చేసినటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా ఉపేక్షించే ప్రసక్తే లేదనే విధంగా కూడా ఎక్కడికక్కడ కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇప్పటివరకు మనం చూసాము గండిపేటలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ ఖానాపూర్ లో జరుగుతున్నటువంటి నిర్మాణాల కూల్చివేత. సో ఇదంతా కూడా దాదాపు 5 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.